ఇక ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు కూడా 18,000కు పెంచాలని జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్ గా టీచర్లకు 2 లక్షలు అలాగే హెల్పర్స్ కు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. బలవంతంగా రిటైర్మెంట్లు చేయాలని చెప్పి నిర్దాక్షణంగా 65 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉద్యోగంలోకి రావద్దు, మిమ్మల్ని తొలగిస్తున్నాం, మేము తీసేస్తున్నాం, మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి అది అయినా 1,00,000 టీచరు 50,000 హెల్పరు మీకు ఆసరా పెన్షన్ని అమలు చేస్తామని మాటలు తప్ప స్పష్టమైనటువంటి సర్క్యులర్ కానీ స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు గతంలో సమ్మె కాలంలో మేము హామీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి సీతక్క, ఆనాడున్నటువంటి మంత్రి సత్యవతి రాథోడ్ వీళ్ళు కూడా రిటైర్మెంట్ గా అంగన్వాడీలో